వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఇది బత్తాయి కాయలు తెంపట్లేదు మనము. దానిమ్మకాయలు సూపర్గా ఉన్నాయి, తెంపుకుందాము. అయితే దానిమ్మకాయలు ఉన్నాయని తెంపాలన్న ఉద్దేశం నాకేం లేదు. రాత్రి పండుకునే ముందు అట్లా వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక చిన్న వీడియో కనపడ్డదనబ్బా. యూట్యూబ్లో కాదు, నాకు తెలిసి అది ఇన్స్టాలో అనుకుంటా. టక్ 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 ఇట్లా చూడక కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు అయిపోయిందనమాట. ఏంది అంటే దానిమ్మకాయను చెట్టుకి ఒక స్టైల్గా టక్ 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 కోసేసింది అనమాట. అమ్మ ఇదేదో బాగుంది, వెరైటీగా చేస్తున్నారు అనేసి మీకు చూపిద్దామని డిసైడ్ అయినా. అంటే మీరు అది చూడలేరు, మీకు రాదు, అవన్నీ నాకు సంబంధం లేదు. కానీ నేను చూసింది చూపించాలి అంతే. అది మీకు వస్తే బలవంతంగా చూపించినట్టు, రాకపోతే బాగా చూపించినట్టు, అది విషయం. ఓకేనా? అయితే దానిమ్మ చెట్లు అనగానే ఎప్పుడు చూసినా మీకు ఇక్కడున్న చెట్లే చూపిస్తా. బట్ ఇంకొక దగ్గర కొన్ని చెట్లు ఉన్నాయి, ఇప్పటి వరకు మన కెమెరా కన్ను అటువైపు పడలేదన్నమాట. కానీ అక్కడైతే చూడండి దానిమ్మకాయలు ఒక రేంజ్లు ఉంటాయి, కలర్ కూడా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. పోయి తెచ్చుకొని చెట్టుకు వాళ్ళు ఎట్లా కోసిర్రో అట్లా కోసి చూపిస్తాం. రెడిపోదాం. ఇవి కూడా తెంపుకుందాము, ఇవి కూడా ఉంచొద్దు. అక్కడ సీతాఫలం సూపర్ అయినాయి, పండ్లు అయినాయి, చెట్టు పండ్లు తిందాము. ఈ సంవత్సరం సీతాఫలం చెట్లు డిసైడ్ చేసుకున్నట్టున్నాయి. సంవత్సరం పొడున్న శ్రీదేవికి ఈ సీతాఫల పండ్లు తినిపించాలని చెట్లు డిసైడ్ చేసుకున్నాయి, నేను కాదు. సో మీరు ఏం బ్లేమ్ చేసినా కూడా చెట్లను బ్లేమ్ చేయండి, నన్ను కాదు. ఓకే రండి, ఇక్కడ పెట్టి నేను వస్తా. నిచ్చెన పెట్టమని చెప్తున్నా, మళ్ళీ నేను లేకుండా టెంగు మంది తెంపేస్తారు. అంత దుమ్మునట్టుంది. ఇట్లా ఇంటి బ్యాక్ సైడ్ ఒక 6-7 feet ఉంటుంది, అటు పోతరంగా పెరిగిందిలేండి. కానీ సో చాలా చెట్లు పెట్టాను, పోయినాయి. నేను రావట్లేదు, చూడట్లేదు, మా వాళ్ళు ఊడవట్లేదు. ఇది విషయం మీ గురించి చెప్తున్నా. ఇంట్లో మేడం చూడకపోతే ఊడ్చుడలేదనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బత్తాయి చెట్టు పెట్టిన, అందులో పిచ్చి చెట్లు మొలిచినాయి. అండ్ ఇది మంచి దానిమ్మ. అండ్ చిన్న సంత్రా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఇప్పుడు మన నర్సరీలో చూస్తూ ఉన్నాము, చిన్నది. ఆ చెట్టు కూడా ఉంది ఇక్కడ, చాలా పెద్దగా అయిపోయింది ఆ చెట్టు. వెనకకు రావట్లేదు కదా, పాములు గీములు ఏమన్నా ఉండొచ్చు, మీరేం భయపడకండి. నేను చూస్తా పాములు, మీరు భయపడకండి. ఓకే, ఇది చాలా చిన్న ఆరెంజెస్ లాగా వస్తాయి, ఇంతే. ఆ చెట్టు అంత పెద్దగా పెరిగిపోయింది. సో ఈడొక చెట్టు ఉంది, ఈడ మర్రి చెట్టు మొలిచింది, అది వీకేయాల ఫస్ట్ పని, ప్రయారిటీ మీద వీకేయాల. ఇది అరే ఖజూర్ చెట్లు ఇంత పెద్దగా అయిందిగా, ఇది ఖజూర్ చెట్టు. మేబీ ఈ ఏరియాలో ఇదంతా ఓపెన్ ఉన్నప్పుడు కదా, మనం కింద స్టోరు చేయనప్పుడు ఆడ ఎప్పుడు గింజ పడి ఉంటుంది, మొలిచింది, చాలా పెద్దగా అయింది. నాకు తెలిసి ఒక 4-5 years మొక్క, ఖజూర్ మొక్క అట్లనే వదిలేద్దాము. అవసరమైతే దీన్ని వీకేద్దాం, బత్తాయి చెట్టుని వీకేద్దాం. ఓకే, బ్యూటిఫుల్గా ఉన్నాయి. అయితే వాళ్ళు ఎట్లా చేసిండ్రు అట్లనే చేస్తా, తర్వాత మాట్లాడతా ఏదైనా సరే విషయము. నువ్వు ఇట్లుండమ్మా, ఇట్లా అన్నారు వాళ్ళు. ఓ దానిమ్మకాయకు సంచి కూడా కట్టారు, మరి పురుగు పట్టకుండానే మనకు తెలియదు. కానీ చక్ 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 చక్. సరే చెట్టుకు వస్తలేదు కానీ ఇట్లా. ఓకే, దగ్గర క్లోజప్ చూపి. చెక్ అంటలేను కానీ కిక్ అంట చూడబ్బా. ఓకే, ఇట్లా అన్నారు, ఇట్లు ఊపినరు, బర్రబ్బర్ వచ్చింది నాకు. ఇది చిన్న దండలు వేస్తా, వాళ్ళకి ఒక్క గింజ కూడా రాలేదు, నాకు ఇన్ని గింజలు వచ్చినాయి. అయిపోయిందా? ఇట్లా అన్నారు. దీన్ని ఇట్లా ఊపినరు, ఇట్లా తీసిండ్రు, ఇంత బ్యూటిఫుల్గా కనబడ్డది. బాగా నేర్చుకున్నానబ్బా. వావ్ వావ్ అంటే వావ్, ఇంకో ఛాన్సే లేదు ఈ విషయంలో. తీసుడు ఇట్లా తీరుడు అంతేగా. ఎంత బాగా అంటే చెట్టుకున్నప్పుడు చేసిండ్రు. నేను ఎందుకు ఫెయిల్ అయినా? గట్టిగా ఉన్నామా నువ్వు? ఈరోజు అయ్యేదాకా మీకు చూపిస్తా, చక్ 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 అయ్యేదాకా. వాళ్ళ కొనతను వేసిండు.
ఇట్లనే కోసుకోండి మీరు కూడా. అంటే మీరు తోటలలో లేకపోతే చెట్లకి వెళ్ళి లేకపోతే మేము ఎట్లా పోతాం అనుకోండి, ఇది వేసుకోలేరు. ఇది నాదనమాట, మీరు యాడ్ చేసుకోండి ఇట్లాంటిదన్నీ. రాత్రి నుంచి నిద్ర పడతలేదు, ఎప్పుడు చేద్దాం వీడియో ఎప్పుడు చేద్దాం. పొద్దున లేచి మా వాళ్ళు మేడం మస్తు దానిమ్మకాయలైనా వెనుక అందరు దొంగల్లాగా ఒక్కొక్కటి పోయి దెబ్బకొచ్చుకుంటున్నారని చెప్పారు నాకు. సందు దొరికిందనేసి వచ్చేసిన. 1 మీరు ఇరిగిపోకండి అమ్మా, కొంచెం నా పరువు కాపాడండి. చెట్టుకే దానిమ్మకాయలు తెంపాలని డిసైడ్ చేసుకున్నా. ఇదనమాట కావాలి. పప్పు గుత్తి అయితే బాగుండు కానీ సూపర్ ఉన్నాయా బా తీయగా. ఇట్లా కోసినారు. అమ్మాయి ధైర్యం వచ్చింది. 2 కోసినాక 3వ దానికి ధైర్యం వచ్చింది. కరెక్ట్, ఏదైనా ఎక్స్పీరియన్స్ రావాలా బా. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నచ్చుతాయి. అది ఇంకా బాగా ఓపెన్ చేసారు, ఫ్లవర్ లాగా ఎంత బాగా వచ్చిందో. గింజ రాలకుండా అమ్మ కాసేపు. ఫైనల్లీ సూపర్. ఇది మన స్టైల్. అక్కడ చూపించలేరు, బట్ నేను చూపిస్తున్నా మీకు. ఇట్లా కొట్టడానికి మీకు ఒక అసిస్టెంట్ కావాలి. ఇది ఎట్లుంది అంటే ఉడతలంతా తిని ఉట్టి తొక్కిడ్చి పెడుతుంది చూడ, అట్లా అనమాట మనది కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లనే ఇడిచిపెడదాం. సో ఉడతలు ఏమనుకుంటాయి, పండు ఉందని వస్తాయి. ఉడతల కంటే తెలియదు శ్రీదేవి. సో ఇవి ఇట్లా పెట్టి ఇప్పుడు గబగబా తెంపేసుకుందాం. భలే ఉంటుంది సీడు. బట్ చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఉండకపోతుండే కదా, ఆరెంజ్ షేడ్లో వస్తుంది. సో కొన్ని క్రాసింగ్లో సూపర్ కలర్స్ వస్తుంటాయి, సూపర్ వస్తుంటాయి. ఇంత చిన్నది కూడా అయిందా, ఇంత చిన్నది కూడా ఎంత ఎర్రగుందా. ఈసారి ప్రూనింగ్ కడప్ ఇక్కడ దాకా చేసి పడేస్తా. నాకు అందేటట్టుంటే నాకు నచ్చినవి తెంపుతాయి. ఇలా వీళ్ళకేమో అన్నీ చెప్పాలా, అది తెంపకుండా ఇది తెంపుండి, ఇది తెంపకుండా అది తెంపుండి అని. అంటే వాళ్ళకి తెలియదని కాదు, నాకు అదో తృప్తి అనమాట. ఇట్లా చూస్తున్నాడు మా ఆయన, అన్నీ చెప్తామని. పడే అందుకే మీకు విషయం చెప్పాలంటే, మొగుళ్ళ ముందర డబ్బా కొట్టుకోకండి. ఇట్లా చూస్తారు అట్లా చూస్తారు మనల్ని. వాళ్ళు లేనప్పుడు డబ్బా కొట్టుకుందాం మనది మనం. బాగా చెప్పినా కదబ్బా, ఎన్ని నిజాలన్నీ ఇట్లనే ఉంటాయి, కఠినంగా ఉంటాయి. సో మీ ఆయనల ముందర మీరు డబ్బా కొట్టుకోకండి, అది విషయం. అడిగినండి ఇక నిచ్చరా ఉన్నదే సీతాఫలం ముందు అన్నీ ఉన్నాయి. అందరి కండ్లు చెట్ల మీదనే ఉంటాయి.
పండ్లు ఉన్నాయి, పడేసాం ఆయన మెల్లది పండు కదా అది, మళ్ళీ జాగ్రత్త. ఈసారి కాసిన కాయలు ఎప్పుడు కాయలేమేమో సీతాఫలం అట్లా కదా, అందుకే పోతున్నాయి కదా. అమ్మా అమ్మా ఇప్పుడు పండ్ల మెట్టలు సర్దుకుంటా మీరు మంచి పెట్టి జర చిన్నగా ఉన్నాయి లోపల పెడతారు చూడు అట్లా అనమాట. మీకు ఫోటోకి మంచి పైన పెట్టి జర చిన్న లోపల వేస్తారు. అప్పుడు మీరు అనుకుంటారు అనమాట, వావ్ శ్రీదేవి దగ్గర ఎంత మంచిగా అయినాయని. నిగ లాడిటి పైన కొంచెం అటు ఇటున్నాయి కింద, బ్యూటిఫుల్. ఇప్పుడు సీతాఫలం అనమాట. పండ్లు వేర్చేటోళ్ళు భలే వేరుస్తారబ్బా, మనకు వస్తలేదు కానీ. ఇదన్నమాట రాత్రి చిన్న వీడియో క్లిప్ చూసి ఇక దాన్ని ఎప్పుడు చూపిస్తామని జల్ది చూపించేసిన. ఎందుకంటే లోపలనే పెట్టుకున్నాను అనుకోండి ఇక కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది నాకు. సో అట్లా కొన్ని నిజాలన్నీ తొందరగా బయటికి రావాలా, ఇక నేను నేర్చుకున్నాను మీకు ముందే చూపించాలన్నమాట, అది సంగతి. అండ్ దాంతోపాటు సీతాఫళ్ళు సూపర్ పొద్దున్న నుంచి టెంప్టింగ్ ఉన్నాయి చెట్టుకు. తెంపుదాం అనుకొని మళ్ళీ మీకు వీడియో చూపిద్దామని ఆగిపోయి ఇప్పుడు చూపించిన. అండ్ మధ్యలో ఏం చేసినంటే మొగుళ్ళ ముందు ఎప్పుడు కూడా మనల్ని మనము పొగుడుకోవద్దని ఒక జీవిత సత్యాన్ని చెప్పేసిన. ఇంత చేస్తా కానీ నేను తినకపోతే ఎట్లా? ఆహా ఇది మా ఆయనకు ఇంట్లోకి పోయి తింటే ఎవరు చెప్పకు. ఎవరు చెప్పకు. లేదంటే ఎయిటింగ్ కూడా చేయడానికి వస్తా ఉన్నాను తిన్నాక వస్తాడు. అందుకే ఇచ్చింది తినాల యథార్థంగా. ఏదో సీనియర్ నటిస్తున్నారు బయట చదువు వాళ్ళకి ఎడిటింగ్ మరి చేయడం భయమే. మొత్తం మీద ఈరోజు చాలా కష్టపడి 3 ముచ్చట్లు చెప్పిన కాబట్టి ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.